హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రిక్షా ప్రయాణం. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. అర్నాథ్ గారి అరుదైన కథ రిక్షా ప్రయాణం చదివే ముందు ఆ కథ ప్రశస్తి గురించి 2 మాటలు చెప్పి తీరాలి. ఒక రచయిత కథ రాయడం కన్నా తను రాసిన కథ పాఠకులకి నచ్చి ఎంతైనా మీ అబ్బాయి కదండి అని తన బిడ్డలా ప్రస్తుతిస్తుంటే పుత్రోత్సాహంతో అదృష్టవంతుడైన తండ్రిలా సంబరపడతాడు. అదే కొడుకు మరింత గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు మీరు ఆ అబ్బాయి తండ్రటగా అని అందరూ కొత్త గుర్తింపునిస్తే ఇక ఆ తండ్రి గర్వానికి హద్దులుండవు. సరిగ్గా అలాంటి గుర్తింపునిచ్చిన కథే రిక్షా ప్రయాణం. వేలాది కథల్ని వడపోసి ఎంపిక చేశాక మొదటి 100 కథల్లో ఒకటిగా నిలిచింది అంటే రచయితగా హరనాథ్ గారి స్థాయి ఏమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కథ వింటే మీరే అంతగా స్పందిస్తారుగా. ఇంత గొప్ప కథ చదివే అదృష్టం మాకు అందించిన హరనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక కథలోకి వెళ్దామా? అమ్మా, రిక్షా కావాలా? తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్ళు, సూది ముక్కు, బండ పెదవులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళ్లాడుతూ 7 కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్న చిన్న బొక్కల బనీను, 2 పెద్ద ప్యాచులున్న బిగుతు ఫ్యాంటు, బనీన్ని ఫ్యాంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు, చెప్పులు లేని కాళ్ళు, 33 ఏళ్ల వయసు, పేరు నరసింహ, నర్సిగాడంటారు అంతా. రిక్షా తల్లి, రిక్షా. గోదావరి ఎక్స్ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. అదేం అద్భుతం కాదు. ఎప్పుడూ ఉన్న న్యూసెన్సే కాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటు, బెర్తు, రిజర్వేషను వీటికన్నా ఇదిగో ఈ ఊళ్ళో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ, సిసలైన గాథ. రిక్షా కావాలేటమ్మా? ప్లాట్ఫారం అవతల ఉండాల్సిన రిక్షావాడు ప్లాట్ఫారం టికెట్ లేనే లేకుండా ప్లాట్ఫారం మీదికి ప్రవేశించి బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవేస్తున్నాడు. పట్టే ప్రయత్నంలో, పోటీలో 2-3 చిక్కినట్టు చిక్కి చేజారిపోయాయి. నిరాశ ఆ క్షణం, ఆశ మరుక్షణం, మళ్ళీ ప్రయత్నం, పరుగు పట్టు. అమ్మ రిక్షా! అమ్మని వదిలేలా లేడు రిక్షావాడు. ఆయమ్మ, అమ్మ అంటే అమ్మ కాదు, అమ్మమ్మ. నర్సిగాడికి కాదు, ఆమె చెంగు పట్టుకుని నడుస్తున్న చిన్నారి చిట్టికి, 7 ఏళ్ల బూరె బుగ్గల పెద్ద కళ్ళ చిట్టికి. చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తుంటే అమ్మమ్మ ట్రంకు పెట్టెని పట్టుకు నడుస్తోంది. పెట్టెని మోస్తుంటే చెయ్యి లాగేస్తోంది ఆమెకి. 10 అడుగులు నడిచింది. పెట్టె నేల దించింది. పెట్టెని కుడి చేతి నుంచి ఎడమ చేతికి, చిట్టిని ఎడమ చేతి నుండి కుడి చేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే అలాంటి బరువు పెట్టెలు 10 ఒక్కసారి మోసేయగలదు అనిపిస్తోంది. కానీ ఆమె తన ఒళ్ళు తనే మోయలేకపోతోంది. ఆమె శరీరం ఇనుపరాయిలా గట్టి ఒళ్ళు కాదు, గాలి నింపిన బెలూన్లా నీరు పట్టిన ఒళ్ళు. 4 అడుగులు నడిస్తే చాలు కాళ్ళు పొంగుతాయి. ఆమె వయసు 55 ఏళ్ళు. పేరు సోములమ్మ. కాని అంతా దిబ్బమ్మ అంటారు. ఎక్కడికమ్మా వెళ్ళాలా? వెళ్లాల్సిన చోటు ఇక్కడ అక్కడ లేదు, చాలా దూరం. ఆటో అయితే 10-12 అడిగే దూరం. బస్ అయితే రూపాయి తీసుకుని 10 పైసలు తిరిగిచ్చే దూరం. తను వెళ్లాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెలుసు. ప్లాట్ఫారం అంచు నుంచి చూస్తే అదిగో అల్లదిగో కనిపిస్తోంది. పెట్రోల్ బంక్ పక్కన నడిస్తే 5 నిమిషాలు. ఆమె నడిచేయగలదు, కాళ్ళు పొంగిన ఖాతరు చేయకుండా. ఈ గుంట పాప ఈ ట్రంకు పెట్టి లేకుంటే నడిచేసును. తను వెళ్లాల్సిన బస్టాండు చెప్పి చూపించి ఎంతిమ్మంటావు అని అడిగింది. 2 రూపాయలు ఇప్పించండి. రిక్షా వాళ్ళు అడిగే రేట్లు చూస్తే సింహాచలం పెందుర్తి అయినా నడిచిపోవాలనిపిస్తుంది. అది అనిపించడం వరకే. నసిగో గునిసో ముక్కో మూలిగో వాహనం ఎక్కకుండా వెళ్ళలేం మనం చివరికి. ఈ నాగరికత ఎలాంటి దూరాన్నైనా నడిచిపోగలమనే సంగతి మనం మర్చిపోయేట్టు చేసింది. మన పూర్వీకులు కాశీకి నడిచి వెళ్లారంటే తెల్లమగాలు వేయడం వేరే సంగతి. పెద్ద వాల్తేరు నుంచి పూర్ణ మార్కెట్కి ఏమీ కాకుండా నడిచేసిన వాళ్ళు సిటీ బస్ కోసం గంటల కొలది వెయిట్ చేసి నలిగిపోతూ వేలాడడానికే ఇష్టపడుతున్నారిప్పుడు. కాలం ఏటి 2 అడుగుల దూరానికి 2 రూపాయలా? అవ్వ, ఏమి ఆసరా! అదేటి తల్లి అలాగంటారు? 2 రూపాయలకి సేరు నూకలు రావడం లేదు. ఆమె అన్నది వేరు, వాడు చెప్పింది వేరు. కానీ రెంట్కి లింకు ఉందనేది వాస్తవం. అంచేత రిక్షావాడి రేటు బట్టి
ఆ పట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో ఉందో ఈజీగా చెప్పేయవచ్చంటారు. ఒకే దూరానికి రిక్షావాడు రాజమండ్రిలో ₹1/2కి కడతాడు, విజయవాడలో ముప్పావులాకి కడతాడు, వైజాగ్లో అర్ధలు పావలాలు నైజాంతా ₹3 అవుద్ది. ఇష్టమైతే రా, కష్టమైతే పో అంటాడు. ₹2 ఇవ్వడం దిబ్బమ్మకి తన జరుగుబాటును బట్టి పెద్ద కష్టమేమీ కాదు. కానీ కనిపించే ఆ మాత్రం దూరానికే ₹2 అర్పించాలంటే ఎవరి మనసైనా ఎలా ఒప్పుతుంది? దిబ్బతనం సుఖంగా హాయిగా కష్టపడకుండా బ్రతికేస్తున్నారు అనేదానికి సాక్ష్యం, సంకేతం. కానీ దిబ్బమ్మ కష్టజీవి. ఆమె కష్టపడి సంపాదించడాన్నే నమ్ముతుంది, ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, కోరుకుంటుంది. 7 ఏళ్ల క్రిందట జబ్బుపడి ఒళ్ళు వచ్చింది. కానీ అంతకుముందు రివటలా లేకపోయినా లావు మాత్రం కాదు. తను కష్టం చేసి తను బ్రతకగలిగింది, పిల్లా పాపని పెంచగలిగింది. కానీ ఒక్క పైసా కూడా కూడబెట్టలేకపోయింది. తన శ్రమంతా ఏ గంగలో కలిసిపోయి ఎవరి పూల తోటలు పెంచిందో, ఇంకెవరి పళ్ళ తోటలు పెద్ద చేసిందో ఆమెకి తెలీదు. దగాలు, దోపిడీలు, వీటి అర్థాలు తనకి ఇప్పటికీ సరిగా తెలియవు. తను చేసే పని కూలి పని, ఎంతో నిక్కచ్చిగా నిజాయితీగా చేసేది. ఊరికే గోళ్లు గిల్లుకుంటూ ఉండడం ఇష్టం ఉండేది కాదు. రోడ్డు మీద పేడని కూడా ఊరికే పోనిచ్చేది కాదు. పిడకలు పెట్టి అమ్మేది. బొరిగతో చకచక గడ్డి కోసి గంపలకి గంపలెత్తి అమ్మేది. కాని కూతురికి పావుతులం బంగారం కొనలేకపోయింది. అయితే ఇప్పుడు ఆ కూతురు మెడల్లోనే 10 తులాల బంగారం పెట్టగలిగింది. అది తన కష్టంతో కాదు, అదృష్టం వల్ల. తనకి అదృష్టం, రోగం ఒకేసారి వచ్చాయి. అదృష్టం ఆస్తి తెచ్చింది, రోగం ఒంటికి నీరు నెక్కించింది. సోములమ్మగా ఎవరికీ తెలియని తను దిబ్బమ్మగా ఆ ఊళ్ళో ప్రసిద్ధికెక్కింది. తన పెనిమిటి 15 ఏళ్ళు మిలిటరీలో సేవ చేసినందుకు 5 ఎకరాల బంజరు పొలం బహూకరించింది ప్రభుత్వం. ఎందుకు పనికిరాని ఆ భూమి పక్కనే 5,000 మంది పనిచేసే ఫ్యాక్టరీ లేచింది. దాంతో ఆ భూమికి ఎక్కడ లేని గిరాకీ వచ్చింది. ఒక ఉద్యోగి వచ్చాడు. ఆ భూమిని ప్లాట్లు చేసి అధిక లాభానికి అమ్మి పెడతానన్నాడు. అందులో 100కి ₹10 కమిషన్ ఇమ్మన్నాడు. వ్యవహారాలు తెలియక తన పెనిమిటి అందుకు ఒప్పుకున్నాడు. చివరికి ఆ ఉద్యోగి కమిషన్ డబ్బుతోనే ఇల్లు కట్టేయగలిగాడు. వాడు ఏదో మాయ చేశాడని చాలామంది అంటారు. కానీ తనకా లెక్కలు తెలియదు కనుక అవును, మాయ చేసే ఉంటాడు, దొంగ సచ్చినోడు అని అనుకోవడం ఆమె ఇష్టపడదు. డబ్బు తమకి బాగానే వచ్చి పడింది. కమ్మలిల్లు పెంకుటిల్లుగా మారింది. కూతురికి 5,000 కట్నంతో 10 తులాల బంగారంతో పెళ్లి చేసింది. దిబ్బమ్మకి ఒక్కతే కూతురు. 4 పిల్లలు పుట్టిపోయారు. కూతురు పెళ్ళై అత్తవారింటికి పోయాక తను పెనిమిటి ఇద్దరే ఉంటున్నారు. ఇప్పటికీ కూర్చొని తినడం ఆమెకి ఇష్టం ఉండదు. తనకిప్పుడు 8 గేదెలున్నాయి. ఆ పాలు కంపెనీ క్వార్టర్స్లో ఉన్న ఉద్యోగస్తులకి పోస్తుంది. పాలు పితకడం కానుంచి గేదెలుండే పాకని శుభ్రం చేయడం వరకు అంతా తనే చేస్తుంది. తనకి పెనిమిటి చేసేది సాయం మాత్రమే. తను కూలికెళ్లిన రోజుల్లో రోజంతా కష్టపడితే ₹2 సంపాదించడం బ్రహ్మాండమైపోయేది. అలాంటిది రిక్షావాడికి ఆపాటి దూరానికే ₹2 కావాలట. అయినా రోజులు మారిపోయాయి, ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయన్న బాధతో పాటు అసలు బజార్లో పూర్తిగా దొరకకుండా మాయమైపోతాయేమోనని భయం. రిక్షా నరసిగాడు 2 అడిగాడు. దిబ్బ సోములమ్మ ₹1 ఇస్తానంది. సెటిల్మెంటు ₹1.5 ఏం చేస్తుంది? ₹1/2 తగ్గాడు, అదే చాలనుకుంది. ఏమంటే ఈ రిక్షా వాళ్ళతో గొప్ప పేచి. రిక్షా అబ్బాయి, నీవడిగిన బేరం నేనివ్వలేను, తప్పుకో అంటే తప్పుకోడు. తనకి తోవ ఇవ్వడు. మరో రిక్షా దగ్గరికి వెళ్ళనీయడు. మనల్ని వెంటాడుతాడు. వెంటవాడు ఉండగా మరో రిక్షావాడు ముందుకి రాడు. గొప్ప హింస పెట్టేస్తారు. ఎలాగోలా వాడితో దెబ్బలాడి దూరంగా ఉంచి మరో రిక్షావాడి దగ్గరికి బేరమాడితే వాడు అంతే, అదే రేటు చెబుతాడు. అంతా ఒకే రేటు, ఒకే కట్టు. ఎవడైనా కట్టు తప్పి రేటు తగ్గించడానికి కక్కుర్తి పడ్డాడో ఇక వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటారు. ఇక ప్రయాణికుడి పని అంతే. ఈ గొడవలేం పడకుండా నర్సిగాడి రిక్షాయే బేరం సెటిల్ చేసుకుంది. రిక్షా వరకు పెట్టె పట్టుకోవడానికి నర్సిగాడికి ఇవ్వలేదు. పర్వాలేదు, తనే పట్టుకుంటానంది దిబ్బమ్మ. తను పరిగెత్తలేదు. వాడు పెట్టె పట్టుకుని తుర్రున పారిపోతేనో అమ్మో ఇంకేమైనా ఉందా? ట్రంకు పెట్టే పైకలా కనిపిస్తోంది కానీ దాని ఖరీదు 10,000. రిక్షా ఎక్కడమంటే చిట్టికి చెడ్డ సంతోషంగా ఉంది. కానీ సీటంతా అమ్మమ్మే ఆక్రమించేయడంతో ఏనుగు పక్కన ఎలకలా నక్కి
నలిగిపోవడంతో ముఖం చిన్నబోయింది. దిబ్బమ్మకి రైలు దిగిన కానుంచి దాహంగా ఉంది. రిక్షాను ఆపించి ఏ కొట్టు దగ్గరైనా సోడా తాగుదామనుకుంది. కానీ కొట్లు మూసేసి ఉన్నాయి. పోనీ స్టాండ్ దగ్గర తాగొచ్చు అనుకుంది. స్టాండ్కొస్తే తీరా అక్కడా లేవు కొట్లు. లేకపోతే లేకపోయాయి వెధవ కొట్లు. సోడా తాగడం మానేస్తాం, కానీ బస్సులు కూడా ఉన్నట్టు లేవే. స్టాండులో పిట్ట మనిషి కూడా లేడు. 2 కుక్కలు మాత్రం సరదాగా కరుచుకుంటూ దొర్లుకుంటూ స్టాండును ఆక్రమించేశాయి. జంక్షన్లో హార్బర్ వెళ్లే రోడ్డుకి ఇరువైపులా ఎల్లవేళలా పచ్చగా మెరిసిపోతూ జీవనదులు. ఆ నదులపై నుంచి వీస్తున్న గాలి మాత్రం ముక్కుల్ని మీరు మూసుకోకపోతే మీ కర్మ అంటోంది. దిబ్బమ్మకి ఎందుకో గాబరా వేసింది. రిక్షా దిగలేదు. రిక్షావాడు దిగు దిగు అనలేదు. తెల్లబోతూ బెదురు చూపులు చూస్తున్న ఆమె ముఖం చూస్తుంటే నర్సిగాడికి నవ్వొస్తోంది. వాడికి అంతా తెలుసు. కొట్టు లేకపోవడం ఏటో, బస్సులు రాకపోవడం ఏటో తెలుసు. అంతా తెలుసు వాడికి. ఇక్కడి నుంచి మళ్ళీ తనే కట్టక తప్పదని, దానికి మళ్ళీ వేరే బేరమని పెద్ద ఆశే ఉంది వాడికి. నర్సిగాడు తనకేమీ తెలియనట్టు నడిచిపోతున్న ఒకతన్ని ఆపి అడిగాడు, ఏటి బాబూ, ఏటైంది? కొట్లు, బస్సులు, ఆటోలు ఏటి లేవేటి? ఏటైందో? ఈరోజు బంద్ అయ్యా, బంద్. ఇంకేం బస్సులు, ఇంకేం కొట్లు, ఇంకేం హోటళ్ళు. అధిక ధరలకి నిరసనగా బంద్ అని వారం రోజుల నుంచి గోల పెడుతున్నారు గదయ్యా అంటూ వెళ్ళిపోయాడు అతడు. దిబ్బమ్మ గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం దారి దేవుడోయ్ అనుకుంది. బందుల నుంచి రిక్షా వాళ్ళకి మినహాయింపు ఉంది. రెక్కాడితే గాని డొక్క నిండని బతుకులు. తొక్కుకొని వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం అని వదిలేస్తారు బంద్ నిర్వాహకులు. ఇప్పుడు ఆ అవకాశం తీసుకుని బేరం మరో 5, 6 కొట్టేయాలని ఆశపడుతున్నాడు నర్సిగాడు. అవకాశం వచ్చినప్పుడు ఎదుటివాన్ని అందినంత మేరకి బలి చేసుకోవడమే ప్రస్తుతం అమల్లో ఉన్న లోక న్యాయం. అందులో లింగభేదం లేదు, వర్గభేదం లేదు. తప్పు దోచుకోవడం తప్పు అని వచ్చే ఛాన్స్ నుంచి తప్పుకుంటే భవంతులు కట్టడం సంగతికేం గాని బతకడమే కష్టమైపోతున్న మాయదారి రోజులు. ఎక్కడికెళ్ళాలమ్మా? నాతయ్యపాలెం బాబు. ఏటి నాతయ్యపాలెమా? అయ్య బాబోయ్, అంత దూరమే? సరిపోయింది. తను ఏ పోర్టు క్వార్టర్సో ఏ షిప్ యార్డో అనుకున్నాడు కానీ ఎక్కడో BHPV దగ్గరున్న నాతయ్యపాలెం అంటే ఎవడు కడతాడు? తగలగా ఎలాంటి బేరం తగిలిందిరా బాబు అనుకున్నాడు నర్సిగాడు చిరాగ్గా. బాబు, ఎలాగోలా నీవే రిక్షా కట్టి పుణ్యం కట్టుకోనాయనా ప్రాధేయపూర్వకంగా అడిగింది దిబ్బమ్మ. నాది పెట్రోల్ కాదు తల్లి, రక్తం. నానంత దూరం రాలేను తల్లోయ్ అని బుర్ర అడ్డంగా ఊపేశాడు. చుట్టూ చూసింది. చుట్టుపక్కల మరేం రిక్షాలు లేవు. ఈరోజు రిక్షాల డిమాండు అలా ఉంది మరి. చావుల మధుం కింద నుంచి ఓ పోలీస్ వ్యాన్ వెళ్ళిపోతోంది. నేవల్ బేస్కి ఏదో జీపు పోతోంది. ఎదురుగా శ్మశానంలోంచి శవం కాలుస్తున్న పొగ వస్తోంది. కుష్టువాడిని ఒక చక్రాల తొట్టెలో లాక్కుపోతున్నాడు ఏ కుష్టు లేని 10 ఏళ్ల బాలుడు కూలికి. అలాగా అనేకు బాబు, ఎంతకైతే కడతావో అడుగు, అంతేకాని కట్టననేస్తే మేం చచ్చిపోమా అంది దిబ్బమ్మ. నర్సిగాడు తలగోక్కుని ముఖం అదోలా పెట్టి అన్నాడు, 20 అవుద్దమ్మా, ఈ ₹1.50 కాక. కడతానన్నాడు. అదే సంతోషం అనుకుని మళ్ళా ₹1.50 ఎందుకు, మొత్తం 20 చేసుకో బాబు అంది. అదేం కుదరదు అన్నాడు నర్సిగాడు. సరే పోనీ బాబు అంది దిబ్బమ్మ. స్టాండ్కి ₹1.50 పోయడానికి గిజగిజలాడిన దిబ్బమ్మ మరో 20కి వెంటనే ఒప్పేసుకుంది. ఒప్పుకోక చస్తుందా? దిబ్బమ్మ ఎంతంటే అంతకి ఒప్పేసుకోవడంతో మరో 5 ఎక్కువ అడిగి ఉండాల్సింది. అయ్యయ్యో అని బాధపడ్డాడు నర్సిగాడు. ఎండ తీక్షణంగా ఉంది. ఇంటికెలా చేరాలనే భయం, కలవరపాటులో తన దాహం సంగతే మర్చిపోయింది. చావుల మధుం కింద నుంచి చావు డప్పుల బాజాలతో ఊరేగి వస్తోంది ఒక శవం. పాడ వెనకాల పడుతున్న పైసల కోసం 4 దిశమల కుర్రాళ్ళు పడి కొట్టుకు చస్తున్నారు. బస్టాండులోనున్న 2 కుక్కలు ఆడుతున్న ఆటలు ఆపేసి దీనంగా భయంకరంగా అరవడం మొదలుపెట్టాయి. దిబ్బమ్మ ఆ కుక్కల అరుపులు భరించలేక చీచీ అని కేకలు వేసింది. ఆ కేకలకి కుక్కలు చలించలేదు. రిక్షా కదలడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మధుం మీద నుంచి రైలు కూత పెట్టింది. రిక్షాకి పాడే ఎదురు రావడం ఇష్టం లేదు దిబ్బమ్మకి. గబగబా దాటించేయమంది రిక్షాని. చిట్టి పెళ్లి పల్లకిని చూసి ఆనందించినట్టే ఆ పాడెను కూడా క్యూరియస్గా కళ్ళార్పకుండా చూస్తోంది. ఇంటికెలా చేరాలనే భయమే కాదు, ఏ బాధ భయం లేని వరం లాంటి వయసు ఆ పాపది. రిక్షా కదులుతుండగా దిబ్బమ్మ మనసులో ఏడుకొండల వాణ్ణి తలుచుకుంది. ఇంటికి క్షేమంగా చేర్చు తండ్రి, ఈ పసిపిల్లతో ఈ ట్రంకు పెట్టెతో నన్ను ఒడ్డుకి పడేయి తండ్రి అని ప్రార్థించింది.
ధరల పెరుగుదలకి నిరసనగా బంద్ జరుపుతున్నందుకు దిబ్బమ్మ విసుక్కోవడం లేదు. దురదృష్టవశాత్తు బంద్కి దొరికిపోయినందుకు తనని తాను నిందించుకుంటోంది. తనలాంటి ఏ ఒక్క వ్యక్తో ఇబ్బందుల పాలవుతారని ప్రజల ఉద్యమాలనే తప్పు పట్టడం తప్పు కాదు. జరుగుతున్న బంద్ ధరల పెరుగుదలకే కాదు, క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితికి కూడా నిరసన అని ఆమెకు తెలీదు. మనిషికి సెక్యూరిటీ అంటూ ఒకటి లేకుండా పోయింది. గుండె మీద చేతులేసుకుని ఎవరూ నిద్రపోలేకపోతున్నారు. నిర్భయంగా నిశ్చింతగా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అలజడులు, దుర్మార్గాలు. ఇంటి నుంచి బయటకెళ్లిన పెనిమిటి తిరిగి ఇంటికి చేరే వరకు ఇల్లాలికి పీచు పీచు భయం. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక ఇల్లాలిపై ఏ అత్యాచారాలు సాగుతాయో, ఇంటిపై ఏ రాబందులు వాలాయో అని అవతల భర్త భయం. బతికే బతుకంతా భయం భయం అయిపోయింది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆడమనిషిపై జరిగే అత్యాచారాలకి అంతే లేదు. 6 ఏళ్ల పసిపాపనే కాదు, 80 ఏళ్ల ముసలమ్మని మానభంగాలు చేసేస్తున్నారు. బంగారం కోసం చెవుల్ని ముక్కుల్ని కూడా నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ మగతోడు లేకుండా ఒంటరిగా 10 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తోంది దిబ్బమ్మ. NH5 రోడ్డుకి టర్న్ అయి కాకానినగర్ దాటాక నాతయ్యపాలెం చేరేదాకా ఒక్క ఇల్లు కానీ పిట్ట మనిషి కానీ కనిపించరు. దిబ్బమ్మ చెవులకి పోగులున్నాయి, ముక్కుకి నత్తు ఉంది, మెళ్ళో గొలుసు ఉంది, చిట్టి చెవులకి రింగులున్నాయి. అంతేకాదు పెట్టెలో బంగారం 8 తులాలు ఉంది. అల్లుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఆ బంగారంతో ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు. అప్పటికే 2 తులాలు ఆర్పేశాడు. కూతురుకది ఇష్టం లేక మొగుడెక్కడ బంగారం లాగేసుకుంటాడోనని తల్లి చేతికిచ్చేసి నీ దగ్గరే ఉంచమ్మా అంది. తీసుకు వెళ్ళిపో అమ్మా అంది. తీసుకొస్తోంది తను. బంగారం మోసుకెళ్లడం ఇంత ఇబ్బందని అనుకోలేదు. సిటీ బస్సే ఉంటే ఇబ్బంది అనిపించకపోను. ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డు మీద తారు మెత్తగా కరుగుతోంది. ఎక్కడో ఇల్లు అంటుకున్నట్టున్నాయి. ఫైర్ సర్వీస్ లారీలు గనగన గంటల చప్పుడుతో తాపీగా పోతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాలు మూసేసి ఉన్నాయి. మెడికల్ షాపు వాడు నా దుకాణానికేం పర్వాలేదు అని ధైర్యంగా తెరిచే ఉంచాడు. 1-2 చోట్ల కొద్దిగా తలుపులు తెరిచి తొందరగా భయంగా అమ్మకాలు చేస్తున్నారు. బంద్తో పాటు భీకరమైన ఎండ కాస్తుండడం చేత రోడ్డు మీద జనం లేరు. అక్కడక్కడ పోలీసులు లాఠీలు, తుపాకులతో ఉన్నారు. 5 నిమిషాల క్రితం కర్ఫ్యూ సడలించి 144 సెక్షన్ పెట్టినట్టు నిస్తేజంగా ఉంది రోడ్డు. దిబ్బమ్మకి బెంగగా గాబరాగా ఉంది. రిక్షా వెళ్తుంటే తోవలో పైడి తల్లమ్మ గుడి తగిలింది. నర్సిగాడి చేతిలో పావలా పెట్టి, బాబూ ఆ యమ్మ హుండీలో వేసిరా బాబూ అంది. తర్వాత రామమందిరం తగిలింది. రిక్షాలోంచే దండం పెట్టుకుంది. రిక్షా అప్పెక్కాక ముత్యాలమ్మ గుడి. తను చెంపలు వాయించుకు దండం పెట్టింది. పక్కనే శివకోవెల. తనే కాక చిట్టి చేత దండం పెట్టించింది. దండం పెడుతున్న చిట్టికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఏమో. మా అమ్మ ఆకలి అంది. ఇదిగో ఇంటికి వచ్చేశాం అంటూ మరిపించడానికి మనవరాలిని మాటల్లోకి దించింది దిబ్బమ్మ. చిట్టి ఆపకుండా ఏవేవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తోంది. సాధ్యమైనంత వరకు చిరాకు పడకుండా పిల్ల యక్ష ప్రశ్నలకి సమాధానం చెబుతోంది దిబ్బమ్మ. రిక్షా కీచుమని వెళ్తోంది. స్పీడు లేదు. నర్సిగాడు హుషారుగా ఫెడలు వేసినప్పటికీ చక్రాలు సర్రున పరుగు తీయడం లేదు. డొక్కు రిక్షా. పోని డొక్కుకైనా ఏనాడైనా ఆయిలింగ్ చేసిన పాపానికి పోతేగా. గట్టిగా ఫెడలు వేస్తున్నప్పుడు చైన్ ఫట్ మంటోంది. వాడికి దిబ్బమ్మనెక్కించుకుని రిక్షా తొక్కడం నడుం మీద 100 కేజీల బియ్యం బస్తాని వేసుకు మోస్తున్నట్టే ఉంది. రోడ్డంతా ఎగుబోటు. మరిక ఫెడలు వేయడం కష్టమై దీనమ్మ అని కిందకు దిగాడు. కాళ్ళు చుర్రుమంటున్నాయి. తారు చురకలు పెడుతోంది. ఎడమ చేయి హ్యాండిల్ మీద వేసి కుడి చేయి వెనుక ఐరన్ స్టాండ్ మీద వేసి బలంగా లాగుతున్నాడు. తన శక్తినంతా కూడదీసి వంగోని లాగుతుంటే తనకి ముందు చక్రం 3 చక్రాల్లా కనిపిస్తోంది. కళ్ళ మీద చెమటపడి మసక కమ్మేస్తోంది. మోచేతి బనీనుకి ముఖం తుడుచుకుంటూ రిక్షాని ముందుకు పోనిస్తున్నాడు. నుదుటిపై చెమట బొట్లు రోడ్డుపై పడి అంతలో ఆవిరైపోతున్నాయి. రిక్షాకి అడ్డంగా గజ్జి కుక్క వచ్చింది. ఛత్తరి నీ అమ్మ అని దాన్ని ఒక్క తాపు తన్నాడు. అది కుయ్యమని పరిగెట్టింది. రిక్షాని అంత కష్టంగా లాగుతున్నప్పుడు నర్సిగాడికి ఎంతో కసిగా కచ్చగా ఉంటుంది. ఆ కసి కచ్చ ఎవరి మీదో తెలీదు. ఆ సమయంలో కుక్కే కాదు, లారీ, రిక్షా, మనిషి ఎవరు అడ్డొచ్చినా ఎగిరిపోయి బూతులు అందుకుంటాడు. గంటసేపు తొక్కితే ఇంకా సగం దూరమైనా రాలేదు. ఛత్తిరి
20 రూపాయలకి కక్కుర్తి పడిపోయి తొక్కలేని దూరానికి ఒప్పుకున్నాను. అంతా ఎగుబోటు, ఎదురుగాలి. మిట్ట మధ్యాహ్నం. కూర్చున్నది దిబ్బది, రిక్షా డొక్కుది. ఏదైనా రిక్షాకి తన బేరం అప్పగించేసి తప్పుకుంటే బాగున్ను అనిపిస్తోంది. అడవిలోంచి ఎడారిలోకెళ్ళడానికి తను కాబట్టి ఒప్పేసుకున్నాడు కానీ బుద్ధి బుర్ర ఉన్నా ఏ రిక్షా నా కొడుకు కట్టడు అనుకున్నాడు నర్సిగాడు. తెల్లారి కొట్టిన గిన్నెడు చద్దన్నం ఏ మూలకెళ్ళిపోయిందో. లోన పేగుల్ని ఎలుకలు కొరికేస్తున్నాయి. దిబ్బమ్మకి చెమటలో తడిసిన వాడి కండలు ఇనుప దిమ్మెల్లా కనిపిస్తున్నాయి. చేతులపై నరాలు ఎత్తుగా ఉబ్బాయి. పొట్టి నిక్కర్లోంచి తొడలు, పిక్కలు రాళ్లలా కనిపిస్తున్నాయి. గోడకి పోస్టరు అంటించినట్టు బనీను వీపుకి అతుక్కుపోయింది. బనీను మీద కన్నాలు 5 లెక్క పెట్టింది చిట్టి. చిన్న కొండలా ఉన్న కొత్త రోడ్డు బ్రిడ్జి దాటేటప్పటికి 12 సైరన్ ఊదింది. రిక్షా సింహాచలం రోడ్డు దాటి NH5 రోడ్డులో ఉందిప్పుడు. బ్రిడ్జి కింద వంకర టింకరగా తిరిగి ఉన్న పట్టాలు పాదరసం పరుగు తీస్తున్న గొట్టాల్లా ఉన్నాయి. తాగేసో లేక మూర్చపోయో ఒకడు పక్కన పడి ఉన్నాడు. ఆ బ్రిడ్జి దగ్గర అర్బన్ ఏరియా దాటి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతున్న వారికి మున్సిపాలిటీ థ్యాంక్ యూ అని బోర్డు కట్టి చెబుతోంది. రిక్షా బ్రిడ్జిని ఎక్కడం ఎంత కష్టమైందో దిగడం అంత ఈజీగా ఉంది. కానీ ఎదురుగాలి అటకాయిస్తూనే ఉంది. ఇక ఎదురుగా ఎడారి. రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే పోనీ, నీడనిచ్చే ఒక చెట్టు కూడా లేదు. అంతా డ్రై ఏరియా. ఈ ఎడారిలో గంటసేపు ఈదికెళ్తే కానీ నాతయ్యపాలెం అంచులు దొరకవు. చిట్టి సీటులో ఒద్దికగా కూర్చోకుండా నించొని పెట్టె తొక్కి అటు కదిలి ఇటు కదిలి స్టాండ్ పట్టుకు ఊగి ఎంత అల్లరి చేసినా భరించింది దిబ్బమ్మ. అడిగిన 1,00,000 యక్ష ప్రశ్నలకి జవాబులిచ్చింది. చిట్టిది పట్టిందే పట్టు. దాహం, ఆకలి అనడం లేదు. అదే చాలు అనుకుంటోంది. నెమ్మదిగా ఇంటిదాకా ఓపిక పడితే ఏదైనా గబగబా వండి పడేయొచ్చు. కానీ అనుకున్నట్టు జరగలేదు. అకస్మాత్తుగా ఆకలేస్తోందని రాగం తీయడం మొదలుపెట్టింది చిట్టి. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని మాయమాటలాడినా వినిపించుకోలేదు. పోనీ ఏదైనా కొని పడేద్దామన్నా గడ్డి తప్ప ఎక్కడా ఏమీ లేదు. 5 నిమిషాలు నచ్చ చెప్ప చూసి విసిగి వీపు మీద 2 బాదులు బాదింది. నెత్తి మీద 2 మొట్టికాయలు మొట్టింది. చిట్టి గొప్ప మాటకారి. చిట్టి చేత ఏవేవో మాట్లాడించుకుని వినడం, మురిసిపోవడం దిబ్బమ్మకి ఇష్టం. స్కూల్ సెలవులు ఇవ్వడంతో చిట్టిని వెంటేసుకు వచ్చింది. ఎప్పుడు కొట్టని మా అమ్మ కొట్టడంతో చిట్టికి కోపం, రోషం వచ్చింది. నీ జట్టు పీస్, నువ్వు నాకొద్దు, మా అమ్మకాడికి వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపోయే సిగురుగుంట. ఓవుల్నే బెదిరిస్తావు? అయితే నన్ను దిగుబెట్టాయి మా ఇంటికి. నాకు పట్టింది బాధ అంది ఒళ్ళు మండి. అంత మంటలోనూ మనవరాలితో వాదన సరదాగా ఉన్నట్టుంది దిబ్బమ్మకి. నాకేం భయమేటి, నేను వెళ్ళిపోగలను. పో అయితే, డబ్బులు ఇయ్యి, తొంగుడున్నాయి. డబ్బులు తొంగుడవడం ఏమిటో చిట్టికి అర్థం కాలేదు. మొత్తానికి డబ్బులు ఇవ్వనంటోందని అర్థమైంది. అవుతే మా నగలు ఇచ్చేసేయ్. ఏం నగలు? మీ బాబు సంపాదించాడా, మీ అమ్మ సంపాదించిందా? అదేం కాదు, మా అమ్మవి ఇచ్చేయి రోషంగా మా అమ్మ గుండెల మీద గుద్దుతూ అంది. మనవరాలితో అలా గుండెల మీద గుద్దించుకోవడం సరదాగానే ఉన్నట్టుంది దిబ్బమ్మకి. ఇస్తావా లేదా? తచ్చాడుతున్న ఇలా చోరం సంతలో తచ్చాడడం ఏమిటో అర్థం కాక, అదేం కాదు, నాకు తెలుసు. ఇగో ఈ పెట్టెలో ఉన్నాయి మా అమ్మ నగలు తెలియజేసింది గొప్పగా. ఆ దెబ్బతో దిబ్బమ్మకి మురిసిపోతున్న మనవరాలి ముచ్చట గిచ్చట ఎగిరిపోయాయి. ఆమె గుండెలు 1 నిమిషం పాటు కొట్టుకోవడం మర్చిపోయాయి. రిక్షావాడు వినేశాడు. అవును, వినేశాడు. అమ్మ నాయనో, ఇంకే ఉంది? అదిగో రిక్షా ఆపేశాడు. ఎంత పని చేశావే గుంట. ఇంకే ఉంది? అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడోయ్, అయిపోయింది. పెట్టెలు అంకించుకుపోతాడు. ఇక నేనేం చేతును దేవుడోయ్. చిట్టిని శుభ్రంగా 2 చేతులతో దబదబా మొత్తేసింది. చావే గుంట, చావు అని జుత్తు పీకేసింది. నర్సిగాడు రిక్షాని ఆపేశాడు. రోడ్డుకి ఎడమ వైపున పచ్చపచ్చగా మెరిసిపోతూ పొలాలు. ఆ పచ్చని పొలం పక్కనే గాలివాన తుప్పలు. తుమ్మ చెట్లతో నిండిపోయిన బీడు నేల. కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖం చెక్కేసినట్టు తవ్వినంత తవ్వి వదిలేసిన మొండికొండ. విశాలంగా లేని చిన్ని ఏరోడ్రామ్లో పెద్ద పక్షి ఏదో వాలినట్టు విశ్రాంతి తీసుకుంటున్న విమానం. రోడ్డుకి ఇరువైపులా కాస్త దూరంలో దట్టంగా పెరిగిన సరివిడి తోట. ఆకాశం అంచుల్ని వంకర టింకరగా కత్తిరించినట్టు చుట్టు కొండలు. సింహాచలం కొండ వెండిజరి తలపాగా చుట్టుకున్నట్టు శిఖరాన్ని చుంబిస్తూ తెల్ల మబ్బులు. చెట్లు, తుప్పలు, రాళ్లగుట్టల మధ్య నుంచి కొండ చిలువలా పాకుతూ రైలు. చిట్టి అంత ఏడుపులోనూ రైలుని దీక్షగా కళ్ళార్పకుండా చూస్తోంది. ఎందుకు తల్లి పిల్లని అలా బాధేస్తావు అన్నాడు నర్సిగాడు.
అంటూ దగ్గరకొచ్చాడు. ఒక చేయి పెట్టె మీద వేశాడు. అమ్మా, కొద్దిగా లేస్తారా? తనని దింపేసి రిక్షాలో పిల్లని పెట్టెని పట్టుకు ఉడాయించేస్తాడా? చిట్టిని ట్రంకు పెట్టె మీద నుంచోబెట్టాడు. మిమ్మల్నేనమ్మా, కొద్దిగా లెగండి. దిగకపోతే తోసేస్తాడేమో. దిబ్బమ్మ గుండె దబదబ కొట్టుకుంటోంది. కాళ్ళు తడబడుతున్నాయి. నెమ్మదిగా రిక్షా దిగింది. నర్సిగాడు సీటుని పక్కకు తప్పించాడు. బల్ల చెక్కను తీశాడు. చిన్న అరలా ఉంది. అందులో మాసిన గుడ్డ పీలికలు, సైడు కర్టెన్లు ఉన్నాయి. చేత్తో లోపల దేవుతున్నాడు. కత్తిగాని తీస్తాడా? వణికిపోతోంది దిబ్బమ్మ.